ఈ వీడియోలో మనం మీన రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో, వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారో, వారి పాజిటివ్ పాయింట్స్‌ని ముందు చెప్పుకుని, నెగెటివ్ పాయింట్స్‌ని వీడియో లాస్ట్‌లో చెప్పుకుందాం. ద్వాదశ రాశుల్లో మీన రాశి 12వది అంటే ఆఖరిది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ మీనరాశి కిందకు వస్తారు. ఈ మీనరాశి చిహ్నాన్ని కనుక మీరు బాగా గమనించినట్లయితే చేపలు ఎదురు బదురు ఉంటాయి. దాని వెనక ఉన్న తాత్పర్యం ఏమనగా చేపలలాగా శాంతంగా, కూల్‌గా ఎవరి జోలికి వెళ్ళకుండా వారి పని వారు చూసుకుంటూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదురు బదురు అంటే అన్ని వైపుల నుండి ఆలోచించే నేర్పుని కలిగి ఉంటారు. చాలామంది కవులు ఈ రాశిలో జన్మించిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి గురువు. కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకోవటం, అందంగా ఉండటం, అంతే అందంగా, స్పష్టంగా, మృదువుగా మాట్లాడటం, బుద్ధి కుశలత బ్రహ్మాండంగా ఉంటుంది. వీరు సౌమ్యంగా ఉంటారు. ముఖంలో తేజస్సు ఉంటుంది. అంటే చూసిన వెంటనే వీరిని నమ్మాలనిపిస్తుంది. అలాగే వీరి తల వెంట్రుకలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చిన్నతనం నుండి వీరు ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇతరుల మనసులను అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో జన్మించిన వారి మాట తీరు అందరికీ నచ్చుతుంది. వీరిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కళ్ళతో మాట్లాడగలుగుతారు. అంటే సౌందర్యవంతమైన నేత్రాలను కలిగి ఉంటారు. ఎదుటివారిని ఆకర్షించుకునే గుణం ఉంటుంది. ఈ మీనరాశిలో జన్మించిన వారి ముఖాన్ని మనం చూస్తే, చూసిన వారి దృష్టి మొత్తం వారి కళ్ళ వైపే వెళ్తుంది. అంత అందంగా వీరి నేత్రాలు ఉంటాయి. వీరికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. షార్ట్ కట్స్‌లో డబ్బులు సంపాదించాలని కానీ, మోసం చేయాలని కానీ, మోసం చేసి ధనాన్ని సంపాదించాలనే ఉద్దేశం అసలు ఉండదు వీరికి. తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి డబ్బుని సంపాదిస్తారని చెప్పవచ్చు. ఉదాహరణకి సినిమాకి పాటలు రాయటం, బిజినెస్ చేయటం, టెక్నికల్ జాబ్స్ చేయటం, రచయితగా అలా చాలా రంగాలలో ఈ మీనరాశి వారి ప్రవేశం ఉంటుంది. నీటిని వినియోగించటం అన్నా, నీటిలో ప్రయాణం అన్నా, వండర్లా లాంటి వాటికి వెళ్ళి నీటిలో ఆడుకోవటం అన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. నీటికి దగ్గర ప్రాంతాలలో నివసించటం వల్ల అభివృద్ధిలోకి వస్తారు. అంటే చెరువుల దగ్గరలో ఇల్లు ఉండటం కానీ, ఇంటి దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉండటం కానీ అలాంటివన్నమాట. ధర్మచింతన ఎక్కువగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడతారు. వీరు దుఃఖానికి లొంగుతారు. అందరితో మంచిగా మెలిగి ఆకట్టుకుంటారు. ఎవరికీ బాధ కలిగించారని అనుకోరు. చూస్తానికి ఈ మీనరాశిలో జన్మించిన వారు చాలా అమాయకంగా కూడా ఉంటారు. సుకుమారమైన భావం, సున్నితమైన ప్రవర్తన కలిగి ఉంటారు. క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే యుద్ధానికి వెళ్ళిపోవటం కానీ, ఆవేశపడిపోవటం కానీ చేయరు. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు. కానీ అన్నిటినీ గమనిస్తారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు అని అన్నీ గమనిస్తారు. సోదర వర్గంతో విభేదాలు ఉంటాయి. వీరి రిలేటివ్స్ కంటే అంటే వీరి బంధువుల కంటే ఫ్రెండ్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇబ్బందుల్లో కూడా వారి స్నేహితులకు సహకరిస్తూ ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో కానీ, గొడవలు పడుతున్నా మధ్యవర్తిత్వం చేయటం, సలహాలు ఇవ్వటంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరి సలహాలు పాటించటం వల్ల చాలామంది అభివృద్ధిలోకి వస్తారు. చాలామంది ఉన్నతికి ఆదర్శంగా నిలుస్తారు. మీనరాశి వాళ్ళల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరైనా వీరిని కావాలని లేదా యాదృచ్ఛికంగా బాధ పెడితే లోలోపల బాధపడతారు తప్ప వారిని దూషించటమో, వారి మీద పగ పెంచుకోవటమో, సాధించటమో చేయరు. కాకపోతే ఆ విషయాన్నే పదే పదే గుర్తు చేసుకొని బాధపడటం, లోలోపల కుమిలిపోవటం చేస్తూ ఉంటారు. మాట పడరు అని చెప్పవచ్చు. వీరు
స్విమ్మింగ్ కూడా బాగా చేస్తారు. స్విమ్మింగ్‌లో మెడల్స్ సాధించటం, గజ ఈతగాళ్ళలాగా ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయినా చాలా చక్కగా సర్దుకుపోతారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు ఇల్లాలు అంటే ఎలా ఉండాలేమో అనేలాగా ఉంటారు. వీరి లోపల కాస్త పిరికితనం ఉంటుంది. కఠిన శ్రమ చేస్తారు. సంతోషంగా, తేలికగా జీవితాన్ని గడపాలని సరదా పడుతూ ఉంటారు. అలాగే వీరిని అపార్థం చేసుకునేవారు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పవచ్చు. బాగా అలంకరించుకుని విందు వినోదాల్లో పాల్గొనడం అంటే వీరికి చాలా ఇష్టం. బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్లకు చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు. ఒక మాటలో ఈ మీనరాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే చాలా మెచ్యూర్డ్ మైండ్‌తో ఆలోచిస్తారు. తొందరపడటం కానీ, తోలనాడి ఎవరినైనా మాట్లాడటం కానీ ఎప్పుడూ చెయ్యరు. చిన్న వయసు వారైనా ఈ మీనరాశిలో జన్మించిన వారు అన్ని వైపుల నుండి ముందు వెనక ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఒక శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడూ కూడా నిర్మలమైన మోముతో ఉపకారం చేసేవారిలాగా ఉంటారు. టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఊహాశక్తి ఎక్కువ. ఈ మీనరాశిలో జన్మించిన వారు కళారంగంలో బాగా రాణిస్తారు. విదేశీ యోగం ఉంది. వృత్తి కోసం కానీ, విద్యను అభ్యసించటానికి కానీ విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక ఏజ్‌లో వీరి సంతానానికి, కుటుంబానికి దూరంగా ఉండటం వల్లే బాండింగ్, అనుబంధం పెరుగుతుంది. లేదా వైరుధ్యం పెరుగుతుంది. ఇతరుల మనోభావాలను గుర్తించి గౌరవిస్తారు. వీరికి ముందు చెప్పినట్లుగా ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో జరిగే అంశాలు వీరి మనసుకు స్ఫురిస్తూ ఉంటాయి. ముందు జాగ్రత్తతో అన్నిటినీ ఆలోచిస్తారని చెప్పవచ్చు. ఒడిదుడుకులు లేనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఆలోచనలు ఎక్కువ కాబట్టి నరాలకు సంబంధించిన వ్యాధులు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడతారు. అలాగే వీరు దురలవాట్లకు అంటే సిగరెట్స్ కానీ, మందుకి కానీ లోబడే అవకాశం ఉంది కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఈ మీనరాశిలో జన్మించిన వారికి పాట్రియోటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే దేశ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తి కంటే వీరి కష్టంతో సంపాదించుకున్నదే ఎక్కువగా ఉంటుంది. అదృష్టం ఉంటుంది కానీ ఆటంకాలు ఉంటాయి. భద్రత విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఆలస్యమైనా సరే అదృష్టం వరిస్తుంది. డబ్బు విషయంలో నా కష్టమే నా సొంతం అనుకుంటారు తప్ప వేరే వాళ్ళ సొమ్మును ఆశించరు. అలాగే ఇతరుల కోసం, కుటుంబం కోసం ఖర్చు చేసినట్లుగా తమ కోసం ఖర్చు చేయరు. వృత్తి విషయంలో గౌరవాన్ని పొందుతారు. ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. ఏ పని అయినా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు కానీ ఏదో పైపైన తెలుసుకుని ఏదో నామకరణం కోసం చేయరు. అందుకే ఆఫీస్‌లో బాస్ అయినా ఎవరైనా సరే వీరికి పని అప్పగించాలి అంటే ఇష్టపడతారు. ఎలాగైనా చేస్తారు వీరు అనే భావనలో ఉంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా విజయాన్ని సాధించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అలాగే వీరి హెల్ప్ తీసుకుని బాగుపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరికి పట్టుదల ఉంటుంది కానీ మొండితనం ఉండదు. అంటే వీరు ఒకరికి సలహాలు ఇవ్వటమే కాకుండా పక్కవారు ఏమైనా సజెస్ట్ చేస్తే వారి మాటలను గౌరవిస్తారు. వీరు పాటించకపోయినా తర్వాత విషయం. అంతేకాని నాకు తెలుసులే అని మొండితనానికి పోరు. దయా దాక్షిణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అదే వీరికి పాజిటివ్ పాయింట్, నెగెటివ్ పాయింట్ కూడా. ఎవరైనా మోసం చేస్తే ఓసారే కదా అని లైట్ తీసుకుని వదిలేస్తారు. అదే ఆసరాగా తీసుకుని ఇంకోసారి వెన్నుదబ్బ తీసేవాళ్ళు ఉంటారు. అంటే మోసం చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ మోసం చేయటం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి మంచితనాన్ని అర్థం చేసుకునేవారు కూడా ఉంటారు. వీరికి ఓపిక ఎక్కువే కానీ అది కూడా కొంతవరకే. వీరిలో కూడా ఉగ్ర నరసింహుడు దాగి ఉంటాడు. కానీ అన్ని చోట్ల కోపాన్ని ప్రదర్శించరు. ఈ మీనరాశి వారు రహస్యాలను దాచుకోవటం వీరికి చేత కాదు అనే చెప్పాలి.
ఏ పనైనా స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు 10 మందితో చెప్తారు. ఇది కూడా వీరికి నెగెటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రయాణాలు చేయటం అంటే బాగా ఇష్టపడతారు. తీర్థయాత్రలు కానీ, ఏదైనా వెకేషన్‌కి కానీ, చుట్టాల ఊర్లకి కానీ, లాంగ్ డ్రైవ్‌లు చేయటానికి ఆసక్తి చూపుతారు. ప్రకృతి ప్రేమికులు, అలాగే జంతు, మూగజీవుల ప్రేమికులు అని చెప్పవచ్చు. కుక్కలకి లేదా పక్షులకు ఆహారం పెట్టటం వంటివి చేసి మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ మీనరాశిలో జన్మించిన వారు లగ్జరీ లైఫ్‌ను అనుభవించాలి అనుకుంటారు. కష్టపడి సుఖించాలి అనుకుంటారు. అలాగే ఫ్యామిలీ గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నేను కష్టపడైనా నా వాళ్ళు కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. భారాలన్నీ వీరు మోస్తారు. వారికి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. జీవితంలో ఈ మీనరాశిలో జన్మించిన వారికి ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఓర్పుగా భరిస్తారు. వాటి నుండి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తారు. ఆ సమయంలో మెదడుకు మేత పెడతారని చెప్పవచ్చు. అలాగే వేరే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే ఆదుకుంటారు. కానీ వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరికీ చెప్పుకోరు. వారంతరకు వారికి ఎలాగోలా తెలిసి వీరికి హెల్ప్ చేయటానికి రావటమే కానీ వీరంతరగా వీరు వెళ్ళి ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలనుకోరు. ఈ మీనరాశిలో జన్మించిన వారు భోజన ప్రియులు. అంటే ఎక్కువ భోజనం తింటారని కాదు. తిన్న కొంచెమైనా చాలా టేస్టీగా ఉండాలని కోరుకుంటారు. వీరి రుచికి మ్యాచ్ అవ్వకపోతే తినలేరు అనే చెప్పాలి. వీరు ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగిపోతారు. లేకపోతే తోచదు అన్నట్లుగా ఉంటారు. అలాగే ఏదైనా పనిలో ఒక తోడు ఉండాలని కోరుకుంటారు. వీరు పైకి ప్రశాంతంగా కనిపించినా లోలోపల మనసులో తెలియని అలజడి, భయం ఉంటాయి. ఈ మీనరాశిలో జన్మించిన వారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరుచుకొనే సామర్థ్యం కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. ఇక ముందు చెప్పినట్లుగా ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా! పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం అన్ని పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు కాస్త పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం ఉంటుంది. కొంచెం పెద్ద దంతాలు కలిగి ఉంటారు. స్వేచ్ఛ జీవితాన్ని ఇష్టపడతారు. ఎవరో చెప్పినట్లు చేయాలనో, రూల్స్ మీద బ్రతకాలంటే వీరికి అస్సలు నచ్చదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని కనుక తీసుకున్నట్లయితే వీరు పెద్ద చెవులతో ఒకలాంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. వీరు తమ స్వశక్తితో పైకి వస్తారు. ఎవ్వరి మీద ఆధారపడాలని అనుకోరు. కష్టజీవులు అని చెప్పవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్రలో జన్మించిన వారికి పౌరుషం ఎక్కువగా ఉంటుంది. అంత సామాన్యంగా ఎవరైనా మాట అంటే పడరు. ఇక రోహిణీ నక్షత్రం అన్ని పాదాలలో జన్మించిన వారి స్వభావం కనుక చూసుకున్నట్లయితే వీరు కాస్త హైట్‌గా ఉంటారు. కొంచెం వయస్సు మీద పడ్డాక లావయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీరు లోపల ఏమనుకుంటున్నారో వీరి మొఖం చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అంటారు కదా! అలా వీరి మొఖంలో వీరి భావాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు ఎటువంటి రుద్రాక్షలను ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్షకు 10 ఫేసెస్ ఉంటాయి. 10 ముఖాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించటం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం కానీ, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించటం కానీ చాలా మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనిదేవుడు కాబట్టి వీరు నీలాన్ని ధరిస్తే మంచిది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ జాతిపచ్చ రత్నాన్ని బంగారపు ఉంగరంలో అమర్చి చిటికెన వేలుకు ధరించాలి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి వీరు కనకపుష్య రాగాన్ని బంగారంలో అమర్చి చూపుడు వేలుకు ధరించటం చాలా మంచిది. ఇక ఈ 3 నక్షత్రాల యొక్క సంపూర్ణ విశ్లేషణ మా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మీరు చూడవచ్చు.
కాబట్టి గురుబ్రహ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి.